చిన్న గూడ్చి కూడా వేసుకోలేం. అందుకనే వీళ్ళు భూమిని బలపరిచే టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. దాన్నే ఇంగ్లీష్ లో ఫౌండేషన్ స్ట్రెంథనింగ్ అంటారనమాట. దీనికోసం వీళ్ళు ముందుగా బలమైన నేలను అందుకోవడానికి పొడవైన చెక్క దిమ్మల్ని నీటి క్రింద 30 నుంచి 40 అడుగుల లోతు వరకు నాటారు. ఈ దిమ్మల్ని ఒకదాని పక్కన ఒకటి ఖాళీలు లేకుండా బిగుతుగా నాటారనమాట. ఈ చెక్క దిమ్మల్ని సాధారణంగా ఓక్ మరియు ఎల్మ్ చెక్కలతో తయారు చేస్తారు. ఎందుకంటే అవి నీటిలో ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయన్నమాట. ఎంత గొప్ప కలపైనా కొంతకాలానికి నీటిలో పాడవలసిందే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే వెనీషియన్లు ఒక టెక్నిక్ ని వాడారు. ఏ కలపైనా దాన్ని సరిపడా ఆక్సిజన్ అందితేనే ఆ చెక్క అనేది కుళ్ళిపోతుంది, అంటే డీకంపోజిషన్ అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ వీళ్ళు దిమ్మల్ని ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా బిగుతుగా అమర్చడం వల్ల సరిగ్గా సరిపడినంత ఆక్సిజన్ లేకపోవడంతో ఈ చెక్క అనేది కుళ్ళిపోకుండా గట్టిగా రాయిలా మారిపోయింది. ఇలా కొన్ని లక్షల చెక్క దిమ్మల్ని పునాదులుగా వాడి ఈ సుందర నగరాన్ని నిర్మించారు.